ఏంటి పాతోళ్ళు ఆపెడతారు అని ఇస్తాంటారు. మరి వాళ్ళు ఆపెడతారా, మండలం ఆపెడతారా, ఎవరు ఆపెడతారా అది మాకు తెలియదు. మాకు తెలియాలని మండలికి వచ్చినాం. మాకు చేసిన పైసలు కూడా ఇవాళ రూపాయి రాలేవు. డిమాండ్ పాము మాస్టరు ఇవి కూడా తీసుకోలేడు, కొలత కూడా కొలవలేడు. నిన్న కొలుస్తున్నామని కూడా చెప్పలేరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. అంటే ఇంటిమేషన్ ఇవ్వకుండానే కొలతలు కొలిచారు. 3-4 కోపులు కొలవని ఉన్నాయి, నాది ఒక్కదాన్ని కాదు. అది మ్యాటర్. ఒక వారం రైతులకు చెప్పకుండా కొలతలు తీసుకున్నారు. ఉపాధం పని ఇది ఒక్క వారమే. 4 కోపులు కొలవలేరు, 4 కోపులు కొలవలేరు. వారం మొత్తం 3 వారాలు చేస్తే ఒకటి చేపల గుంత అనుకొట్టినాము. ఆ చేపల గుంతది ఒక్కటే పైసలు ఇంకా 2 వారాలు చేసినామా, ఆ 2 వారాలు ఒక్క కోపు కొలిచిర్రు, ఒక్క కోపు కొలవలేరు. ఒక వారం కొలవలేరు, ఒక వారం కొలిచిర్రు. ఎందుకు కొలుస్తలేరు అంటే పైసలు రావంటూరు. ఒక వారంలో కూడా మాకు చేపించిన వాళ్ళే అంటారు. మాకు చెప్పినవాడు ఇప్పుడు మోతిలాలు చెప్పిండు. ముహూర్తం చేసిన ముహూర్తం చేసిండే చేయమని చెప్తే చేసినాం. చచ్చిపోయి ముసలాడు కూడా లేచి కూడా నాకు వచ్చింది. ఆ ముసలాడు అన్ని అడ్డం పడ్డాడు. ఇప్పుడు మేము పొద్దున అండుకోకుండా చేయకుండా వస్తున్నాం మేము ఇంటి కోపులకు. గవర్నమెంట్ టెంట్లు వాటర్ అన్ని సప్లై అన్నం లేకుండా ఏం లేకుండా నీళ్ళు దాకుండా చేస్తున్నాం మేము. పొద్దున పోయి చేస్తున్నాం. సౌకర్యాలు కూడా అక్కడ లేవు. అట్లా బంద్ పెట్టలేదు. ఎందుకు బంద్ పెట్టాడు? మనకు లేని వాళ్ళకి పెట్టి రూపాయి అంటాడు. ఎందుకని బంద్ పెట్టారు దాన్ని? గవర్నమెంట్ పైసా. ఇప్పుడు ముసలోళ్ళు మునిగోళ్ళు బతకాలని కదా, నాకు ఏం పని లేదు. ఇప్పుడు మేము దాని మీదనే ఆధారపడుతున్నాం. ఆధారంతో ఇప్పుడు మాకు కొన్ని నీళ్లు లేవన్న, ఏమీ లేదు. తినలేము, చేయలేము, ఛాయ్ తాగకుండా వస్తున్నాం. ఇది ఎవరికి అవసరం లేదా? మీకు అవసరం ఉన్నప్పుడేమో బతులు ఆడతారు వచ్చి. ఇప్పుడు మా అవసరానికి మేము సస్తున్నాం. అలా 2 గంటల దాకా 2 గంటల దాకా ఉంటే కూడా అది కరెక్ట్ కాదా సార్? వానకాలంలో నాటి ఏమైతే రోజుకు 1000 రూపాయలు తెచ్చుకున్నాను. ఇప్పుడు నువ్వు 200 కోసం 2 గంటల దాకా చేస్తున్నాం అంటే కూడా అది కూడా మీరు పట్టించుకుంటలేరు అంటే ఇది ఏమది ఇప్పుడు మా పరిస్థితి? ఇప్పుడు టేక్మాలు చేస్తలేరా? మరి రాసింపల్లిలకు గింతగానము ఎవరు లేరు, అడిగేటోళ్ళు లేరా? మాకు సర్పంచ్ లేరు, ఎవరు లేరు. మాకు నువ్వు ముహూర్తం చేసినాడు అనిపించినావు. మేడం కూడా ఉన్నది ఇలా. ముహూర్తం చేసినాడు మేడం కూడా వచ్చింది. ఇప్పటి వరకు మేడం రాలేదు. ఇప్పుడు వచ్చింది మేడం రాదు. మరి మేము ఇంత నొల్లి పెడితే ఈ మాస్టర్లు ఒకనాడు ఒకటి దినం ఒకటి తెచ్చిస్తారు సార్. అందరి ఒక్కనాడు తెస్తారా? ఒక్క పారి రాసి ఎట్లా ఇస్తాం? ఒకనాడు వస్తావు తీసుకుంటావు, కడమలో తీసుకోలేవు. అది ఎట్లా ఎడు కావాలి సార్? మేము వచ్చి మాది మేము ఇస్తే కలుస్తుందా? ఆయన నచ్చి ఇవ్వాలి కదా. చేపించినోడు నాకు పండుకున్నది అన్నాడు. అక్కడనే పండుకున్నాడు. వాడు ఇవరకు మొత్తమే లేదు. ఇక ఒక పోరన్ మీద దొబ్బిండు. ఆ పోరన్ రాలేడు బుగులు బట్టి. పోరన్ మీద దొబ్బిన దానికి ఇప్పుడు ఏమైందంటే పిల్లగానికి అప్పచెప్పి అయితే వాడికి సంకలు దాడిచ్చిండు. ఆయన వెంకాలకి వస్తలేడు. ఆ పిల్లగానికి నెట్ వస్తలేదు, ఏది వస్తలేదు, ఎక్కడ వస్తలేదు, ఎక్కడికి వెళ్ళి వస్తలేదు అంటే అడిగితే ఏమో నాకేం తెలుస్తుంది ఆ పిల్లగానికి తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు. అంటే మీ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ మీరు చెప్పే పిల్లగాడా ఇంకోరా? పిల్లగాడే ఫీల్డ్ అసిస్టెంట్. మీ ఊరికి ఫీల్డ్ అసిస్టెంట్ తండోళ్ళు మనిషి ఇంకో పిల్లలు పెట్టిండు. ఫోటోలు దిగగానే ఏం చేసిండు? నెట్ రావట్లేదు, అది రావట్లేదు, నాకు తెలియట్లేదు ఇలా అని చెప్పేసి నేను అంటున్నాను. అట్లా దానికోసం అని చెప్పేసి మేము ఇక్కడ ధర్నా చేస్తాం. ఇప్పుడు
మాకు కాగితాలు ఇప్పుడు ఇన్ని రోజులు రోజు అటెండెన్స్ పోతుంది రోజు ఫోటోలు తీసుకుంటారు ప్రాబ్లం ఉండే ఓకే అయింది. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఏంటంటే ఈ రోజు పైనుంచి స్టేట్ నుంచి ఈ రోజు కాదు, చాలా రోజుల నుంచి కూడా ఈ రోజు 2 వారాల దీనికి క్లియర్ అయింది. సరిగా వచ్చినాయి, ఆడికి సరిగా రాలేవు. నువ్వు చెప్పినప్పుడే సరిగా వచ్చినాయి. వారం అంతా వారం వచ్చినా సరిగా మీ దగ్గర ఫీల్డ్ ఎందుకు లేదు? ఆయన ఉన్నాడు కదా, ఆయన ముగ్గురు తీసుకున్నాడు కదా. ఒకటే ఫోన్లు వస్తాయి. ఫీల్డ్ ఉంటే ఒక్క ఊరికి ఒకటే ఫోన్ వస్తుంది. మరి వేరే పిల్లగానికి ఎందుకు అప్ప చెప్పిండు? మీకు 3 ఉన్నాయి కాబట్టి ఇంకొకరు ఇప్పుడు నువ్వు కానీ ఇంకొకరు కానీ చేయాలి. మరి అట్లా ఇప్పుడు ఆపిస్తారు అంటూ. నేను మాట్లాడుతున్నాను చేయాలి. ఇప్పుడు మీ దగ్గర లక్ష్మణం ఇంకా బీరప్పని ఎవరో ఇద్దరు వేసుకోవచ్చు. లక్ష్మణ్ ఒకటే వారం కొట్టిండదు. ఫస్ట్ నుంచి ఏంటంటే మొన్న వారం 2 వారాల నుంచి ఫోటోలు ప్రాబ్లం ఉంది. మీకే కాదు రాష్ట్రం అంతటా ప్రాబ్లం వచ్చింది. అది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పటి నుంచి అటువంటి ప్రాబ్లం లేదు. ఈ రోజు మాత్రం పైనుంచే బంద్ ఉంది. అందరికి ఫోటోలు పోతలేదు. ఓకే, అక్కడ పనిచేసే వాళ్ళకి వాటర్ ఈ సౌకర్యం రోజు ఉంది. ఫోటోలు పైనుంచే బంద్ ఉంది. పైనుంచి బంద్ ఉంది. రేపు నుంచి క్లియర్ ఉంటుంది. మీకు ఒకవేళ మేటు మీ ఊరినే ఇంకోడన్నా పెట్టుకుంటామని మీ ఊరికి నడువు నేను వస్తాను. ఇప్పుడు గ్రామ ఓకే, పంచాయతీ ఓకే. పెట్టేద్దాం. అక్కడ వాటర్ సౌకర్యం ఉండాలా లేదా? వాటర్ సౌకర్యం ఉండాలి. వాటర్ సౌకర్యం ఉంది. అక్కడ డూప్ అయితే వాటర్ ఏం లేదు. ఇంటికి వెళ్ళి వాటర్ అయిపోతుంది. ఫోటో దిగుకుంటా పోతారు అంటారు. ఫోటో దిగాలి. అదే సార్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు లేదు కదా, కనీసం ఒక 10 days వాటర్ అయితే వాటర్ లేదు అక్కడ. అది సార్ గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్తాను. ఒక వాటర్ లేదు. వాటర్ లేదు మాకు. నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అక్కడ పని చేసేప్పుడు ఎవరికైనా దెబ్బ తాకింది అనుకో, మెడికేట్ ఉండాలి కదా కంపల్సరీ. మరి మెడికేట్ లేదు, వాటర్ లేదు, టెంట్ లేదు, ఏ సౌకర్యం లేదు. ఎట్లా చేయాలి పని అక్కడ? సార్ ఇప్పుడు ఈ ఎవరికి పేపర్ తీసుకోకుండా పండు ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు మీరు? ఎవరికి ఇవ్వాలి? రూపాయి రాలేదు సార్. ఎవరికి అన్నము తక్కువ వస్తుంది. అందరు మాట్లాడతారా? వీళ్ళు ఇప్పుడు సర్పంచ్ వస్తుంది. ఇదేమో అయితే రేపు పొద్దున గ్రామ సభలో పెట్టుకోవాలి. గ్రామస్తుల సమస్యల్లో గ్రామ సభ పెడతారు. ఎవరిని ఒకరు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. 4 వారాలు చెప్పింది అర్థం చేసుకుంటారు. ఇల్లు పెడితే పని కాదు. ఇప్పుడు గ్రామ సభ పెట్టండి. సర్పంచ్ అధ్యక్షుడు సార్ వస్తారు, మీ టెక్నికల్ అసిస్టెంట్ వస్తారు. ఒకరిని మేటిగా డిసైడ్ చేసుకోండి. సార్ కూడా ఏ వారం చూడు క్లోజ్ అంటే మొన్నటి వారం పోయిన వారం మూడో వారం పోయిన వారం ఎప్పుడు కొలతలు కూడా తీసుకోవడం జరిగింది. అవునా? ఈ రోజు వరకు బిల్ అయింది. తీసుకున్నాం. మీరు 12 తర్వాత తీసుకొని అది కూడా బిల్ అయింది. ఒకసారి మీకు మీ ఫోన్లలో జన్మనరేగా యాప్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే 22 వీళ్ళ దగ్గర మెజర్మెంట్ కూడా తీసుకున్నాం నిన్నటికి. ఈ రోజుకి వర్క్ పెడదామంటే ఇది మేట్ ప్రాపర్ వరకు క్లియర్ ఉంది.
క్లియర్ ఉంది, ఇది కూడా బిల్ అవుతుంది, ఇది కూడా అటెండెన్స్ పంపించిరు, ఇది కూడా క్లియర్ ఉంది, ఇది కూడా బిల్ చెప్తుంది కదా, ఇవి అందరూ చూపించినట్టే చెప్తుంది కదా. తెలుగులో చెప్తుంది కదా. కాదు మేడము కోపులు పెట్టి నుంచి ఎప్పుడు అన్ని వచ్చి చూసి వాళ్ళం ఫోన్లు ఎవరు చేస్తారు? ఇది సమస్య లేదు, నిన్నటి వరకు. ఇగో ఇవన్నీ చూడు ఈ నుంచి ఏం చేద్దామో ఆలోచించి లాగిన్ చేసిన తర్వాత ఫిష్ ఫండ్ పెట్టినాం కదా మేడం. ఫిష్ ఫండ్ ఆ వారం మొత్తం పేమెంట్ అయింది. ఆ వారం మొత్తం ఫోటోలు వచ్చినాయి, అప్లోడ్ అయినాయి, పేమెంట్ అయింది. సెకండ్ వారం 3 రోజులు వచ్చినాయి ఎంఎన్ ట్యాంక్. సెకండ్ వారం కోపులు అనేసి చెప్పేసి ఎంఎన్ ట్యాంక్ అని పెట్టేసి వర్క్ అయితే పెట్టినాం కదా మేడం. 3 రోజులు అటెండెన్స్ పడ్డది. 3 రోజుల తర్వాత నా ఫోన్ 6 రోజులు మేడం. అయితే అది డేట్ 13 డేట్ 13th క్లోజింగ్ డేట్, 13th పేమెంట్ కూడా అయింది. నా 3 రోజులు మీకు ఏవైతే వర్క్ చేసిరో అవి పేమెంట్ పేమెంట్ ఒక్క నిమిషం ఇప్పుడు నీకు టెక్నికల్ గా అర్థమైంది, వాళ్ళకు కూడా తెలవాలి కదా. ఇప్పుడు నేను చెప్పింది మేడం. ఇప్పుడు సెకండ్ వారము మనం చూస్తానే పెట్టి కోపులు ఓలేయాలి కూడా మేడం. ఆ 3 రోజులు అటెండెన్స్ నా ఫోన్లో పడ్డది. ముందు వారం పడ్డది, తర్వాత 3 రోజులు పడ్డది. అయితే ఆ తర్వాత ఫోన్ మొత్తం ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరు ఆపేయడం లాగిన్ ఓపెన్ అయిందని ఓపెన్ అయింది. మరి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అది మళ్ళీ ఓటీపీ వేరే అడిగింది. ఓటీపీ అడుగుతుంది అబ్బా, రోజు అప్డేట్ అయితేనే ఉంది. మళ్ళీ అప్డేట్ అయితే ఓటీపీ తెలియదు కదా. ఒక డౌట్ ఏంటంటే ఇది ఇప్పుడు అది తీసుకుంటలేదు అన్నారు, అది ఎవరైనా యాప్ ఛార్జ్ లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమా? ఒక ల్యాబ్ ఆగేది కాదు, అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది అంతే. కానీ ఒక యాప్ అధికారం ఎవరికి లేదు. ఆ లాగిన్ ఓపెన్ కాలేదు, పాస్వర్డ్ చేంజ్ చేసి అయితే అందరికి అదే ఉన్నది. మరి మాకు చేంజ్ చేసి నాకు చేసిరేమో మళ్ళా మరి ఎట్లా ఎప్పుడు ఒక్క నిమిషం ఒక వర్షన్ ఉంటది, ఆ వర్షన్ అప్డేట్ అయింది. ఇప్పుడు అప్పుడు మోహన్ తీసుకున్నా, ఇప్పుడు కళ్ళు కొట్టేసి ఫోటో తీసుకుంటున్నా. అయితే ఒక నిమిషం నువ్వు కూడా విను. అప్డేట్ అవ్వగానే మళ్ళీ కొత్త పాస్వర్డ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. దాన్ని ఎవరు ఆపడం లేదు, ఎవరు ఏం చేయడానికి లేదు. నువ్వు అప్డేట్ ఒక పర్సన్ అయితే నువ్వు నాకు కాల్ చేసి చెప్పాలి కదా. మేడం నేను ఎవరు డిసైడ్ చేసి ఒక నిమిషం, నీకు నేను ఎవరు డిసైడ్ ఇప్పుడు నా ఫోన్ ఫోటో రాలేదు, మళ్ళీ ఆగాను. నా ఫోన్ ఫోటోలు రాలేవు. వేరే ఫోన్ లో ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు నా ఓటీపీ అలా ద్వారా తీసుకొని మళ్ళీ ఫోటోలు తీస్తే ఎందుకు వచ్చినాయి మేడం? అది చెప్పు నువ్వు నాకు. ప్రాబ్లం అవుతుంది. ఫోన్ లో స్టోరేజ్ 2GB మినిమం ఉండాలి. నేను 2-3 రోజులు కొట్టిండు, మళ్ళీ అదే నీ పాస్వర్డ్ తోనే కదా ఇంకో ఫోన్ లో ఓపెన్ చేసినావు. నా పాస్వర్డ్ అదే పాస్వర్డ్ తోనే ఎలా ఓపెన్ అవుతుంది? అదే నువ్వే చెప్పు, నువ్వు చేంజ్ చేసినావు అంటున్నా. నీకు చేంజ్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంటే అదే ఓటీపీ తోని మళ్ళీ ఇంకో దాంట్లో ఓపెన్ అయింది కదా. మరి వేరే ల్యాప్తే అది అన్న కూడా ఓపెన్ కాదు లెక్కతో. వేరే ల్యాప్ ఇప్పుడు మళ్ళీ ఆపడానికి వారం నెక్స్ట్ వారం పోయిన వారం వర్క్ ఐడి వర్క్ ఐడి మార్చేసి వర్క్ ఐడి మార్చిరంటే ఒక నిమిషం మేడం. ఆ వర్క్ ఐడి అదే, కానీ మొత్తం నా ఫోన్ కు ఆఫ్ చేసేసి నీకు సగం సగం నాలెడ్జ్ తో నీకు నువ్వు మాట్లాడక, అసలు నువ్వు మాట్లాడకు. అఫీషియల్ గా ఎప్పుడైతే డిసైడ్ అవుతావో అప్పుడు మాట్లాడు. గ్రామ సభ అఫీషియల్ గా డిసైడ్ చేసేది. ప్రాబ్లం అనేది నువ్వు నా క్వశ్చన్ చేయవు, నువ్వు అనామత పెట్టుకున్నావు. అట్లా కాదు, గ్రామ సభలనే డిక్లేర్ చేసి ఫోన్ చేస్తే నువ్వన్నా రాలే కోపులకు అదే నేను చెప్పినట్టు చేయండి. సాల్వ్ కావాలంటే కోపులకు వస్తావా? ఇది అనమత పెట్టుకున్నాం. నువ్వే బాగా చెప్తుండాలంటే గ్రామ సభలో అందరు సమస్యలు సంతకాలు తీసుకుని గ్రామ సభ పెట్టుండే సెక్రటరీ కూడా చెప్పినా తీర్మానం చేసి ఇక పలానా బీరేకి మీటింగ్ కూర్చున్నాము అని చెప్పి అందరు సంతకాలు పెట్టి ముద్ర కూర్చుతారు. అప్పుడు ఈ మేడము ఇద్దరు